మిల్ మేకర్ మసాలా కర్రీ పచ్చికారంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రుచి చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా వేడి నీళ్ళు పెట్టుకున్నాక ఈ వేడి నీళ్ళల్లో మిల్ మేకర్లను వేసుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. ఇలా మొత్తం డబుల్ ఇన్ షేప్ కావాలి. ఇలా స్వెల్ అవుతాయి హాట్ వాటర్కి నాని. తర్వాత హాట్ వాటర్ తీసేసి కొంచెం చల్లటి నీళ్ళు పోసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకోవాలి. ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, తర్వాత 3 టమాటాలు, కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టుకున్నాక ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మసాలాని. తర్వాత కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ గ్రేవీని. ఇలా కొంచెం కొద్దిసేపు ఉడికాక ఇందాక నీళ్లు పిండి పెట్టుకున్న మిల్ మేకర్ని ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దగ్గర పడేంత వరకు. ఎక్కువ టైం ఏం పట్టదు. 10 నిమిషాల తర్వాత ఇలా కొంచెం గ్రేవీ మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్.